100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. తెలంగాణలో ఎలక్షన్ల హడావుడి ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ అధికార యంత్రాంగం ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. ఐఏఎస్ అధికారుల బదిలీపైన సుదీర్ఘంగా కసరత్తు చేసి ఒకేసారి 44 మంది కీలక అధికారుల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేశారు. అందులో కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా మహిళా ఐఏఎస్ ఆమ్రపాలికి బాధ్యతలు అప్పగించారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రేటర్ కమిషనర్ గా ఆమ్రపాలికి సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పోస్టింగ్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్కో జెన్కో సీఎండీగా నియమించారు. ఇక ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి సీనియర్ ఐఏఎస్ అధికారిని శైలజ రామయ్యకు కొత్త బాధ్యతలు అప్పగించారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆమెను దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఆమ్రపాలి అంటే అవినీతి పరుల పాలిట లేడీ సింగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా సమయంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసి సెన్సేషనల్, డైనమిక్, ఇన్స్పైరింగ్, డేరింగ్ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో సైతం పిచ్చ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు. ఆమ్రపాలి తెలుగు బిడ్డ, తెలంగాణ క్యాడర్ అధికారి. గతంలో కేంద్రంలో విధులు నిర్వహించి ఇటీవలే తెలంగాణకు తిరిగి వచ్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెచ్ఎండిఏ కమిషనర్ గా కీలక బాధ్యతలు చేపట్టారు ఆమ్రపాలి. ఆమ్రపాలి మన తెలుగు ఆడబడిచే. ఆమె స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివార్లోని నర్సాపురం అగ్రహారం. విజయవాడ టు చెన్నై రైల్వే లైన్ కు సమీపంలో గేటు దాటాక 2 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు అగ్రహారంలో ఉంది. ఆమ్రపాలి తండ్రి పేరు కాటా వెంకట్రెడ్డి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఆయన చిన్నతనంలో పద్మావతి సొంత ఊరు ఆలకూరపాడులో స్కూల్లోనే చదువుకున్నారు. ఆ తర్వాత టంగుటూరులో హైస్కూల్ విద్య, ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. అదే యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరారు. విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె 39వ ర్యాంక్ సాధించారు. తర్వాత ట్రైనీ ఐఏఎస్ గా, జాయింట్ కలెక్టర్ గా, నగర కమిషనర్ గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్ రూరల్ కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత కేంద్రానికి వెళ్లి అక్కడ పిఎంఓలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు తెలంగాణకు తిరిగి వచ్చేశారు. 2018 ఫిబ్రవరి 18న వివాహం జరిగింది. ఆమె భర్త జమ్మూకు చెందిన షమీర్ శర్మ. ఆయన 2011 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. తండ్రి బాటలోనే ఉద్యోగంలో చేరిన ఆమ్రపాలి అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం గ్రేటర్ కమిషనర్ గా ఆమ్రపాలికి సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఐఏఎస్ ఆమ్రపాలి తన విధులను ఎలా నిర్వహిస్తారనేది కీలకంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.